ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారంటే తెలియని వారుండరు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు మనం చూసుంటాం. అలాంటి హాస్య నటుడు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన వయసు 83 సంవత్సరాలు. 750కు పైగా సినిమాల్లో నటించిన కోటా శ్రీనివాసరావు గారు 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. విలక్షణ నటుడిగా పేరున్న కోటా శ్రీనివాసరావు గారు నెగిటివ్ పాత్రలు, హాస్య పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఎందులోనైనా ఒదిగిపోయేవారని సినీ విశ్లేషకులు చెప్తారు. పల్లెటూరి మాటు విలన్ నుంచి పట్నం ఆధునిక విలన్ వరకు తనదైన శైలిలో మెప్పించారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో పాటు యువ హీరోలతోనూ ఆయన నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లోనూ పనిచేశారు. ఆహనా పెళ్ళంట సినిమాలో పిసినారిగా ఆయన నటనకు ప్రశంసలొచ్చాయి. అలాగే వెంకటేష్ హీరోగా చేసిన గణేష్ సినిమాలో రాజకీయ నాయకుడిగా తెలంగాణ మోడలికంలో మాట్లాడుతూ విలనిజానికే కొత్త రంగులు అద్దారు. హాస్యం పండించడంలోనూ కోటా శ్రీనివాసరావుకు పెట్టింది పేరు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోటా శ్రీనివాసరావు గారు 1968లో రుక్మిణితో వివాహం జరిగింది. వీరకు 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. కుమారుడు కోటా ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినిమాల్లోకి రాకముందు కోటా శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంక్ ఉద్యోగి అట. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ రంగ ప్రవేశం చేశారు. 9 నంది పురస్కారాలు అందుకున్న విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలా మంది నటులు నవ్వించగలరు, చాలా మంది నటులు ఏడిపించగలరు. నవ్వించి, ఏడిపించి, భయపెట్టగలిగే నటుల్లో బహుశా కోటా శ్రీనివాస్ గారు ఒక్కరే అనుకోవచ్చు. అలాంటి ఆయన ఈరోజు మనతో లేరు అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.